తదుపరి రాశి కర్కాటక రాశి. కర్కాటక రాశిలో ఉండే విద్యార్థులు కనుక చూసినట్టయితే చదువులో మంచి ఫలితాలు పొందుతారు. విదేశాలు వెళ్ళడానికి మీరు చేసిన ప్రయత్నాలు సక్సెస్ అయ్యే అవకాశం ఉంది. కొంతమందికి క్యాంపస్ ఇంటర్వ్యూలు సెలెక్ట్ అవుతారు. కొంతమంది స్ట్రేట్ ర్యాంకులు తెచ్చుకునే అవకాశం ఉంది. ప్రత్యేకించి గణితము, సైన్సు, లా, ఇంజనీరింగ్ విద్యార్థులకు, అందులో ఎలక్ట్రానిక్, కంప్యూటర్స్ చేసే విద్యార్థులకు క్యాంపస్ ఇంటర్వ్యూస్లో మీరు అనుకోని విధమైన ప్యాకేజీతో పాటు సెలెక్ట్ అవ్వడంతో పాటుగా కొంతమంది ఇదే ప్రతిభతో విదేశాలు వాళ్ళంతట వాళ్ళు యూనివర్సిటీ వాళ్ళు పిలిచి మిమ్మల్ని తీసుకువెళ్లే అవకాశము ఈ రాశిలో ఉండే వారికి గోచరిస్తోంది. శుభవార్తలు వింటారు. అయితే ఉద్యోగస్తులు కనుక చూసినట్టయితే కొత్త కొత్త అవకాశాలు వస్తాయి, ప్రమోషన్స్ వస్తాయి, బదిలీలు కూడా అవుతాయి. కొంతమందికి గతంలో ఏవైనా ఏరియర్స్ కానీ రావడం కానీ ఆగిపోయినా, లేదు అంటే కనుక మీ ఎప్పటికీ ఒకే శాలరీతో మీరు కొన్ని సంవత్సరాల నుంచి చేస్తున్న అట్లాంటి వాళ్ళకి, నిరాశ చెందిన వాళ్ళకి ఈ రోజు శుభవార్తలు వినే అవకాశం గోచరిస్తోంది. వ్యాపారస్తులకు కొత్త పెట్టుబడులు పెట్టడానికి, విస్తరణ కోసము, బ్రాంచీల కోసము, వాణిజ్య వ్యాపారులకు, పారిశ్రామిక రంగంలో ఉన్న వాళ్ళకి మీరు ఏ పని చేసినా విశేషంగా కలిసి వచ్చే రోజు ఈ రోజు. గణపతి ప్రార్థన చేసుకొని తప్పనిసరిగా మీరు ఈ ప్రయత్నాలు ఈ రోజు చేసుకోండి. అయితే వ్యవసాయదారులకు మంచి ఫలితాలు పొందుతారు. దీనితో పాటుగా మీకు ఫలసాయంతో పాటు మంచి దిగుబడి వచ్చి మార్కెట్లో మీ యొక్క పంటకి మీరు అనుకున్న దానికన్నా ఎక్కువ రేటు పలికే అవకాశం కనబడుతోంది. అయితే ఆరోగ్యం కనుక చూసినట్లయితే ఈ రాశిలో ఉండేవారికి కొంతమందికి తలకు సంబంధించి, తరువాత ఎముకలకు అంటే నడుము భాగం కానీ, వెన్నుపూస కానీ, ఇలాగా అంటే బ్యాక్ సైడ్ కొన్ని కొన్ని ప్రాబ్లమ్స్ వచ్చేటట్టుగా గోచరిస్తోంది. దానికి తగిన జాగ్రత్తలు తీసుకోండి. అంటే సయాటికా కావచ్చు, స్పైనల్ కార్డుకి సంబంధించి కానీ, తలకు సంబంధించి కానీ, ఇట్లాగా బ్యాక్ పోర్షన్లో ఏదైతే మజిల్స్ కావచ్చు, బ్యాక్ పోర్షన్లోకి సంబంధించినటువంటి కొన్ని కొన్ని అనారోగ్య సూచనలు ఉన్నాయి. తగు జాగ్రత్తలు తప్పనిసరిగా తీసుకోండి. కుటుంబ వాతావరణం చూసినట్టయితే కనుక కుటుంబంలో అన్యోన్యమైన వాతావరణం ఉంటుంది. గతంలో ఎవరైనా మాట పట్టింపుల వల్ల విడిపోయినా, బంధుమిత్రుల్లో భేదాభిప్రాయాలు వచ్చినా, లేదా అంటే ఒకంత విడిపోయినా, అలాంటి వాళ్ళందరికీ ఈరోజు శుభవర్తమానాలు అందుకునే అవకాశం కనబడుతోంది. అయితే మీకు చెప్పదగిన పరిహారము నవగ్రహ ఆలయ సందర్శనం చేసుకుని అక్కడ మీకు సంబంధించినటువంటి అనారోగ్యంతో బాధపడే వాళ్ళు తప్పనిసరిగా సూర్యుడికి 7 ప్రదక్షిణాలు చేసి ఎర్రని పువ్వులు, ఎర్రని పండ్లు ఆ గుళ్ళో కనుక మీ పేరు మీద అర్చన చేసుకున్నట్టయితే కనుక విశేషమైన ఫలితంతో పాటు ఆరోగ్యం కూడా వచ్చే అవకాశం ఉంది. అయితే వ్యాపార రీత్యా కొంతమంది బాధలు పడుతున్నా, కుటుంబంలో బాధలు పడుతున్న వాళ్ళకి నవగ్రహ ఆలయంలో ఎవరైనా పేదవాళ్ళకి మీకు తోచిన తీపి పదార్థాలు పావు కేజీయో, కేజీయో యథాశక్తి మీ చేత్తో మీరే తప్పనిసరిగా పంచిపెట్టండి. నవగ్రహాలకు సంబంధించిన ఏ చిన్ని దోషాలున్నా కానీ పోయే అవకాశం కనబడుతోంది. ఇది ఈ రాశిలో ఉండే వారికి చెప్పదగిన గోచార రీత్యా ఫలితాలు. నమస్తే. తదుపరి రాశి సింహరాశి. ఈ రాశిలో ఉండే విద్యార్థులు కనుక చూసినట్టయితే తమ చదువులో ముందు పురోగతి సాధిస్తారు, సక్సెస్ సాధిస్తారు. ఎంట్రన్స్ ఎగ్జామ్లో ర్యాంకులు సాధించే అవకాశము, క్యాంపస్ ఇంటర్వ్యూస్లో సెలెక్ట్ అయ్యే అవకాశము, మరికొంతమంది అన్ఎక్స్పెక్టెడ్గా మీ ప్రయత్నాలు లేకుండానే విదేశాలకు వెళ్ళే అవకాశము, అక్కడ స్థిరపడి అక్కడే చదువుకునే అవకాశము గోచరిస్తోంది. మరికొంతమంది ప్రయత్నం చేస్తేనే తప్ప మీకు ఫలితాలు వచ్చే అవకాశం గోచరించట్లేదు. అందులోనూ ఎలాంటి విద్యార్థులకంటే రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్ విద్యార్థులకు, ఐటీ రంగంలో దానికోసం చదువుతున్న కంప్యూటర్ కానీ, ఎలక్ట్రానిక్స్ రంగంలో ఉన్న వారికి కానీ ఒకంత మిశ్రమ ఫలితాలు వచ్చే అవకాశం ఉంది. తగు జాగ్రత్తలు తీసుకోండి. గతంలో మీరు అశ్రద్ధ చేసినదే ఈ రోజు మీరు పొందే అవకాశం ఉంది. కాబట్టి ఇక నుంచైనా అశ్రద్ధ అనేది మానుకోండి. మీ చదువు పట్ల శ్రద్ధ పెట్టుకోండి. ఉద్యోగస్తులు చూసినట్టయితే కొత్త కొత్త అవకాశాలు వస్తాయి, ప్రమోషన్స్ వస్తాయి, వేరే ఉద్యోగాలు మారే అవకాశం కూడా గోచరిస్తోంది. అంటే మీరు చేస్తున్న ఉద్యోగం నుంచి వేరే కంపెనీ మారడం కానీ, లేదా వేరే ఊరు మారడం కానీ, లేదా ఎంటైర్ అంటే మీ యొక్క రంగమే మారిపోద్ది, ఫీల్డే మారిపోయే అవకాశం కొంతమందికి గోచరిస్తోంది. కొంతమందికి హై ఎండ్ ప్యాకేజీస్తో వేరే ఫీల్డ్కి వెళ్ళే అవకాశం గోచరిస్తోంది. శుభవార్తలు వింటారు. మరికొంతమంది ఉద్యోగస్తులకు అంటే గతంలో మీరు చేసిన తప్పులు బయటపడి నిందలు పడే అవకాశం ఉంది. అది ఎవరు ఏం చేశారు, ఏ రంగం వాళ్ళు అనేది మీరు యోచన చేసుకోండి. ఇక నుంచి ఆ తప్పులు రిపీట్ చేయకండి. వ్యాపారస్తులకు చూసినట్టయితే కొత్త పెట్టుబడులు పెట్టడానికి, కొత్తగా ఏదైనా చేయడానికి
సిద్ధంగా ఉండండి. ఇది మీరు ఏ పని చేసినా ఈరోజు ముందు ముందు లాభాల పంటే కాబట్టి నిరభ్యంతరంగా ఈరోజు చవితి అనే తిథిని చూసుకోకుండా ఏది విస్తరణ చేయాలన్నా, ఏ పని చేయాలన్నా తప్పనిసరిగా ఈ రోజుని మీరు ఉపయోగించుకున్నట్టయితే ఈ యొక్క ఫలితము ముందు ముందు మీకు కనబడబోతుందనమాట. వ్యవసాయదారులకు చూసినట్టయితే మంచి ఫలితాలు పొందుతారు, అప్పులు తీర్చుకుంటారు. కానీ కొంతమంది అంటే పంటలు ఏ పంటలు అంటే పళ్ళకి సంబంధించిన అంటే ఫలసాయం చేసేవాళ్ళు, తర్వాత ఆకుకూరలు పండించేవాళ్ళు అంటే ఫ్రూట్స్ పండించేవాళ్ళు, ఆకుకూరలు పండించేవాళ్ళు కొంచెం జాగ్రత్తలు తీసుకోవాలి. లేదు అంటే పంట నష్టమయ్యే అవకాశం ఉంది. మిగతా పంటలు వేసిన వాళ్ళకి ఎటువంటి ప్రమాదం లేదు, ఎటువంటి నష్టాలు లేవు. ఆరోగ్యం చూసినట్టయితే సాధారణంగా ఉండబోతోంది. కొంతమందికి మాత్రము శరీరానికి సంబంధించి అంటే మనోవ్యాధి కావచ్చు, లేదా కండరాలకు సంబంధించినటువంటి చిన్న చిన్న సమస్యలు వచ్చే అవకాశం ఉంది. అది ఎక్కడ మజిల్ పెయిన్స్ అంటారు కదా, అట్లాంటి మజిల్ పెయిన్స్, మజిల్ పట్టుకోవడం కానీ, మజిల్ పెయిన్స్ కానీ, కింద పడినప్పుడు మజిల్స్ క్రాక్ అవ్వడం కానీ, మజిల్స్ కూడా క్రాక్ అవుతాయి. జాగ్రత్తలు తీసుకోండి, జాగ్రత్తలుగా ఉండండి. అయితే కుటుంబంలో చూసినట్టయితే కనుక సంతోషకరమైన వాతావరణంతో పాటు శుభవార్తలు వింటారు. కానీ ఇక్కడ ఒక్క విషయం ఏంటంటే వివాహం కోసం ఎవరైతే ప్రయత్నాలు చేస్తున్నారో వాళ్ళు ఈ ఒక్కరోజు ఆగిపోండి. మీకు ఒక్కళ్ళకే తప్ప మిగతా అందరికీ కుటుంబంలో చాలా చక్కగా అనుకూలంగా ఉండబోతోంది. ఐటీ రంగంలో చూసిన వాళ్ళకైతే కొత్త ప్రాజెక్టులు వస్తాయి, తప్పనిసరిగా యాక్సెప్ట్ చేయండి. గతంలో తీసుకున్న సగంలో ఆగిపోయిన ప్రాజెక్ట్స్ ఉండిపోతే కనుక అవి ఈ రోజు తిరిగి ప్రారంభించండి, సక్సెస్ గా చేస్తారు. దానివల్ల మీకు ప్యాకేజ్ పెరిగే అవకాశం ఉంది. రాజకీయ నాయకులకు చూసినట్టయితే ప్రజల మద్దతుతో పాటు అధిష్టాన మద్దతు కూడా మీకు లభించడంతో పాటు కొంతమంది రాజకీయ నాయకులకు ప్రమోషన్స్ అంటే మీ కీలకమైన పదవులు మిమ్మల్ని వరించే అవకాశం కనబడుతోంది. కళాకారులు, చిత్ర పరిశ్రమలో ఉన్న వారికి చూసినట్టయితే మీకు మంచి మంచి అవకాశాలు వస్తాయి. గతంలో నిరాశతో ఉన్నవాళ్ళు, మాకు ఇంక ఈ ఫీల్డ్ వదిలేద్దాము అనుకున్న వాళ్ళు అటువంటి పొరపాటు నిర్ణయాలు తీసుకోకండి. ఈ రోజు చక్కగా మీకు అనుకూలంగా ఉండబోతోంది. మీకు చెప్పదగిన పరిహారాలు సూర్యారాధన తప్పనిసరిగా చేయండి. సూర్యుడికి అర్ఘ్యం ఇవ్వండి. ఎర్రని పువ్వులు, ఎర్రని పళ్లతో స్వామివారిని పూజ చేసుకోండి. దీంతో పాటుగా నవగ్రహ ఆలయంలో సూర్యుడికి సంబంధించినటువంటి 7 ప్రదక్షిణాలు చేస్తూ ఓం సం సూర్యాయ నమః అనే మంత్రాన్ని కానీ, సూర్యుడి యొక్క 12 నామాలను కానీ తప్పనిసరిగా మీరు ప్రదక్షిణ చేస్తున్నంతసేపు చదువుకున్నట్టయితే కనుక విశేషమైన ఫలితాలు, రవిగ్రహం యొక్క అనుగ్రహాన్ని పొందే అవకాశము గోచరిస్తోంది. ఇది ఈ రాశిలో ఉండే వారికి చెప్పదగిన గోచార రీత్యా ఫలితాలు, పరిహారాలు. నమస్తే. తదుపరి రాశి కన్యా రాశి. ఈ రాశిలో ఉండే విద్యార్థులు తమ చదువులో మిశ్రమ ఫలితాలు పొందుతారు. ఎక్కువ శ్రద్ధ పెట్టవలసిన అవసరం ఏర్పడుతుంది. ఉద్యోగస్తులు తమ పనిలో సవాళ్లు అంటే ఛాలెంజెస్ ని ఎదుర్కొంటారు. దానితో పాటుగా మీరు చాలా సహనంగా, పేషెన్సీగా, ఓర్పుగా ఉండవలసిన స్థితి. వ్యాపారస్తులకు, పెట్టుబడులకు ఈ రోజు ఎటువంటి పెట్టుబడులు పెట్టకండి. దాంతోపాటు అలాంటి అగ్రిమెంట్ల మీద సంతకాలు కానీ, ఇలాంటివి ఏ ప్రయత్నాలు ఈ రోజు వ్యాపారస్తులు కానీ, వాణిజ్యవేత్తలు కానీ, పారిశ్రామిక రంగం వాళ్ళు కానీ కొత్తగా ఈ రోజు ఏది ప్రారంభించకండి. మీకు కలిసి వచ్చే యోగం లేదు. వ్యవసాయదారులకు కనుక చూసినట్టయితే మిశ్రమ ఫలితాలు కనబడుతున్నాయి. కొన్ని పంటలు నష్టపోయే అవకాశం ఉంది కాబట్టి రైతులు జాగ్రత్తలు తప్పనిసరిగా తీసుకోవాలి. ఆరోగ్యం చూసినట్లయితే ఆరోగ్యం పట్ల శ్రద్ధ అవసరము. ప్రత్యేకమైన అనారోగ్య సూచనలు ఈ రాశిలో ఉండే వారికైతే కనపట్టలేదు. కుటుంబ పరంగా చూసినట్టయితే అన్యోన్యమైన వాతావరణంతో పాటు శుభకార్యాలు చేయడంతో పాటు శుభకార్యాలకు సంబంధించి ఆకస్మికంగా ధనప్రాప్తి రావడంతో పాటుగా మీరు ఏ ప్రయత్నాలు చేసినా శుభకార్య నిమిత్తంగా కానీ, కీలకమైన నిర్ణయాలు కానీ ఈ రోజు తప్పనిసరిగా తీసుకోండి, కలిసి వచ్చే అవకాశం కనబడుతోంది. ఐటీ రంగంలో పనిచేసే వాళ్ళకి సవాళ్లు ఎదురవుతాయి. అంటే మీ యొక్క జాబ్ ఉండడమా ఊడడమా అనేటటువంటి ఛాలెంజెస్ కనబడుతున్నాయి. మీ డిపార్ట్మెంట్ లో మీకు ఇచ్చిన టార్గెట్స్ కంప్లీట్ చేయలేకపోతే కొంతమందికి ఉద్యోగాలు పోయే అవకాశం ఉంది. జాగ్రత్తలు తీసుకోండి. రాజకీయ నాయకులకు చూసినట్టయితే మీ యొక్క ప్రతిష్టను, మీ యొక్క పేరును నిలబెట్టుకోవడానికి చాలా శ్రమ పడవలసిన అవసరం కనబడుతోంది. ఈ రోజు ఏ పథకాలు ప్రవేశపెట్టడం కానీ, కొత్తగా ఏదైనా చేయడం కానీ ఈ రోజు అస్సలు చేయకండి. కళాకారులకు చూసినట్టయితే మీరు ఏదైనా అవకాశాల కోసం వెయిట్ చేస్తుంటే కనుక మరికొన్ని రోజులు వేచి చూసే అవసరం కనబడుతోంది. మీకు ఈ రోజు సంతోషించదగిన రోజు కాదు కాబట్టి ఏ ప్రయత్నాలు చేయకండి. మీకు చెప్పదగిన పరిహారాలు నవగ్రహ ఆలయాలకి వెళ్ళండి. అక్కడ అన్ని నవగ్రహాలకు అంటే అన్నిటికీ సంబంధించి 27 ప్రదక్షిణాలు కనుక చేసుకున్నట్టయితే ఒకంత మంచి అవకాశము అంటే మంచి జరిగే అవకాశం కనబడుతోంది. దీనితో పాటుగా రాహు కేతువుకి స్పెషల్ గా మీరు ఏదైనా పూజ చేయించుకోవాలని అనుకుంటే కనుక తప్పనిసరిగా ఆ ప్రయత్నం ఈ రోజు చేసుకోండి. ఇది ఈ రాశిలో ఉండే వారికి చెప్పదగిన గోచార రీత్యా ఫలితాలు, పరిహారాలు. నమస్తే.